ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి మోడీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 16న జరిగే రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి, సిఐటియు, ఏఐకేఎస్ కార్మిక రైతు సంఘాల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక కోట జంక్షన్ నుండి 3 లాంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి ఆలయం, ఎన్సీఎస్ రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు పూదోట ప్రకాష్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సుబ్బరావమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదలి శ్రేణులు ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు అనుకూలంగా విధి విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాడని విమర్శించారు. తమ పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను ప్రకటించాలని, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని, 60 సంవత్సరాలకు పైబడిన వ్యవసాయ కూలీలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతాంగంపై మోడీ ఉక్కుపాదం మోపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. మోడీ విధానం వ్యతిరేకించండి. భారతదేశం కాపాడుకుందాం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం, రైల్వేని విశాఖపట్నం కాపాడుకుందాం, బిఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకుందాం, వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఏమన్నా మీరు ఇవ్వడం మాట ఎంత తప్పదు ఉద్దేశాగా ఏమన్నా నేను దాగుని అనలేదు. వెళ్ళిరా బాబు నువ్వు అశోక్ ఇలాగే వెళ్ళిపోండి. వెళ్ళిపో అణచివేతలు, కాల్చివేతలు, దిక్కులేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు జరిగేటటువంటి భారత్ గ్రామీణ బంద్ని సక్సెస్ చేయాల్సిందిగా అన్ని వర్గాలని ఆహ్వానిస్తాం. కేంద్ర కార్మిక సంఘాలు మరి కేంద్ర కిసాన్ మోర్చా మరియు రైతు కూలీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అందులో భాగంగా ఈరోజు విజయనగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ బైక్ ర్యాలీలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ఈ బైక్ ర్యాలీ ఇక్కడి నుంచి మన ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చేరుతుంది. రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజా ఉద్యమం జరుగుతుంది కావున ప్రజానీకం అందరూ కూడా వచ్చి రేపు జరగబోవు సమ్మెలో పాల్గొని మోడీ తాలూకా విధి విధానాలని నిరసిస్తూ రేపు ప్రకటన చేస్తాం. కాబట్టి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.